సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం భార్య రేణుక వివాహేతర సంబంధాలతో కలత చెంది సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు రేణుకతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న రమణను, శ్రవణ్ను అరెస్ట్ చేశారు. సీతారాం ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తన భార్యకు ముగ్గురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని 19 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. ఎంత నచ్చజెప్పినప్పటికీ రేణుక వ్యవహార శైలి మారలేదని లేఖలో సీతారాం కలత చెందాడు. ఇవన్నీ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టుగా తెలిపాడు. తనకు 2 లక్షల జీతం ఉందని, తన భార్యను ఎంతో మంచిగా చూసుకున్నానని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా తన భార్యను గుడ్డిగా నమ్మటమే తాను చేసిన తప్పంటూ సూసైడ్ లెటర్లో రాశాడు సీతారాం. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కొద్ది రోజుల క్రితం రేణుకతో పాటు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమణారెడ్డి, శ్రవణ్లను అరెస్ట్ చేశారు. భార్య వివాహేతర సంబంధాలను భరించలేకే తన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు సీతారాం తండ్రి. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సీతారాం తండ్రితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం సూసైడ్ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. తన భార్యకు 6గురితో సంబంధాలున్నాయి. ఆ సంబంధాలను తెంచుకోవాలని చెప్పి పదే పదే సీతారాం చెప్పినప్పటికీ భార్య మాత్రం వాళ్లతో కలిసి ఉండడాన్ని అతను జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా సీతారాం ఏకంగా ట్యాంక్ బండ్లో పడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే 6గురిలో ఇప్పటికీ ముగ్గురిని మాత్రం ఆ లవర్స్ అయిన ముగ్గురిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతానికి సీతారాం తండ్రి మనతో ఉన్నాడు. సార్ చెప్పండి, సీతారాం ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అసలు విషయం ఏంటి? సీతారాం రెడ్డికి 2018లో మ్యారేజ్ చేసినాం సార్. నంద్యాల జిల్లా, నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో తాతిరెడ్డి నాగేశ్వరరెడ్డి గారి కూతురు రేణుకతోటి. వాళ్ళు 1 సంవత్సరం తర్వాత బెంగళూరులో ఉన్నారు సార్. తర్వాత మార్కాపురంలో ఉండి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయని చెప్పేసి హైదరాబాద్లో వచ్చారు సార్. హైదరాబాద్లో సెటిల్ అయ్యారు సార్. పోయిన సంవత్సరం 9వ నెలలో బాయ్ ఫ్రెండ్కి ఈ అమ్మాయి సెక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి చేస్తూ వీడియో తీసుకొని, ఈ అమ్మాయి సెల్తో వీడియో తీసుకొని బాయ్ ఫ్రెండ్కి రెఫర్ చేసింది సార్. రెఫర్ చేసి అతను సోషల్ మీడియాలో పెట్టాడు సార్. పెట్టిన తర్వాత మా వాడిని బతిమలాడుకొని అది ఒక ఎఫ్ఐఆర్ కట్టారు సార్. కట్టిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళు తీసుకెళ్లారు. మా బాబు మా కాడికి వచ్చాడు. వచ్చిన 1 నెల తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న వచ్చేసి తప్పు అయిపోయింది, క్షమించండి, ఈసారి అట్లా జరగదులే, అవతలని మేము చంపేస్తాం బాయ్ ఫ్రెండ్స్ని, అట్లేం జరగదు, మా అమ్మాయి ఒక మూలన కూర్చొని ఉంటుంది, ఈసారి అట్లా జరగదు అని అన్నారు సార్. అట్లే 6వ తారీఖు జనవరి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేస్తే ఎందుకు వెళ్ళిపోయింది ఏంటంటే ఏడం చనిపోయిందో అది ఇది అన్నాడు సార్. ఆ అమ్మాయి చనిపోదు, ఏం లేదు, కంప్లైంట్ ఇవ్వమన్నా సార్. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళ మామ వాళ్ళకి అత్తకి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి పిల్లలు కాడున్నారు సార్. ఇంకా అప్పటి నుంచి ఒక 10 రోజులు 12 రోజుల దాకా వాళ్ళ అత్త, మామ, బామర్ది మావాడి దగ్గరే ఉన్నారు సార్. ఆ తర్వాత వచ్చేసి 8వ తారీఖు ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్ మీద హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ నోట్ రాసి హుస్సేన్ సాగర్లో దూకాడు సార్. ఆ సూసైడ్ నోట్లో నా చావుకు కారణం 8 మంది అని రాశాడు సార్. ఆ కేసు మార్కాపురం నేను హైదరాబాద్ తిరుగుతా ఉంటే పెద్దగా పట్టించుకోలేదు సార్. తర్వాత ఏసీపీ నాగిరెడ్డి గారిని కలిసిన సార్. కలిసిన తర్వాత కలిసిన 2వ రోజు 3వ రోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు చూస్తే 6గురితో సంబంధాలు ఉన్నాయని చెప్పి మీ అబ్బాయి ఏకంగా సూసైడ్ లెటర్ రాసిన జరిగింది. ఈ సంబంధాలు ఉన్నాయని మీ అబ్బాయికి ఎట్లా తెలిసింది? ఆ 2 నెలల డేటాకి వీళ్ళు 6 మంది సెక్స్ వీడియోలు కానీ లేకపోతే అంటారు చూడు సార్, బట్టలు లేకుండా స్నానాలు చేసేటప్పుడు చూసి అటువంటి అవన్నీ ఆ 2 నెలల్లోనే ఆ అమ్మాయి సెల్లోనే కనపడ్డాయి సార్ అన్ని, వాళ్ళ పేర్లు కానీ అవన్నీ. ఆ తర్వాత వచ్చి సెల్లును ఓపెన్ చేయమని చెప్తున్నాం సార్. ఇప్పుడు కూడా సెల్లో ఇంకా ఎవిడెన్స్ ఈ 6 మందే కాదు, ఇంకా చాలా మంది ఉంటారనేది మా నమ్మకం సార్. ఆ సెల్లు ఓపెన్ చేయాలా, పెన్ డ్రైవ్లో ఉండేవన్నీ సీతారామరెడ్డి సాక్ష్యాలు పెట్టాడు సార్. వీళ్ళందరికీ సరైన ఎంక్వైరీ చేసి శిక్ష పడాలనేది మా ఆలోచన. మీ అబ్బాయి ఏమైనా పేర్లు తప్పుడు చెప్తున్నాడా, లేకుంటే ఏమైనా ఉండొచ్చు, లేకుంటే కోపంతో చెప్పుండొచ్చు, భార్య మీద కోపంతో చెప్పుండే, అట్లా ఏమన్నా అవకాశం ఏమైనా ఉండొచ్చు? అట్లేం కాదు సార్, పెన్ డ్రైవ్లో అన్నీ ఉన్నాయి సార్ సాక్ష్యాలు. నాకు సూసైడ్లో ఏముండే, పెన్ డ్రైవ్లో కూడా అయ్యే ఉన్నాయి సార్. దాంతోపాటు ల్యాప్టాప్ కానీ ఇంట్లో ఈ పెన్ డ్రైవ్లు ఏముండయో అన్నీ ఉన్నాయి సార్. దాంతోపాటు ఆ ఎంఐ సెల్ ఓపెన్ చేస్తే ఈ 6 మంది కదా సార్, ఇంకొక 60 మంది వస్తారు అనేది మావాడు చెప్పిన ఇది సార్. మాకు మీ ఫైనల్ డిమాండ్ ఏంటి? ఏం లేదు సార్, ఆ పెన్ డ్రైవ్ ఆ అమ్మాయి రేణుకా సెల్లు
డేటా మొత్తం ఓపెన్ చేయాలి సార్. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంతమంది మీద చర్యలు తీసుకోవాలా. బాబుకు జరిగిన అన్యాయానికి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఉరిశిక్ష చేయాలి సార్. అయితే రేణుక తను మోసం చేసి మొత్తం ఆరుగురితో కలిసి ఉంటున్నట్టు ఏకంగా 19 పేజీల సూసైడ్ లెటర్ని కూడా అటు సీతారాం రాయడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా పేర్లు కూడా రాయడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ పోలీసు అధికారులు 3 అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం ఇంకా గాలిస్తున్నామని చెప్తున్నారు. అయితే దీంట్లో చాలా వరకు ఎవిడెన్స్ మొత్తం కూడా ట్యాంపర్ చేశారు. ఎవిడెన్స్ మొత్తంలో మాయమైపోయినని చెప్పి కూడా తండ్రి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఇక సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం అని చెప్పి కూడా తండ్రి కోరుతున్నాడు. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించి కఠిన శిక్ష వేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తండ్రి డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికీ ఈ సీతారాం ఆత్మహత్య సంబంధించి ఒక సంచలనం రేకెత్తిస్తుంది. అయితే భార్యనే 6గురితో సంబంధాలు పెట్టుకోవడం, దాన్ని భరించలేక, దాన్ని జీర్ణించుకోలేక సీతారాం ఆత్మహత్య చేసుకుని కలకాలం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు 3 అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.